చాలా రోజులైంది కదండి మనం కలిసి కథలు చెప్పుకుని. ఎన్నో కారణాల వల్ల మన మధ్య ఈ ఎడబాటు అనివార్యమైంది. ఎడబాటు తర్వాత కలయిక మధురంగా ఉంటుందని అందరికీ తెలుసు కదా. ఈ మంచి మధురమైన సమయంలో శారదా అశోకవర్ధన్ గారు రాసిన ఒక కథ విందామా? ఈ కథ ఈనాడు చాలా తరచుగా మనకు కనపడే స్వార్థ సంతానాల గురించే. ఈ కథలో కొడుకులు చాలా చోట్ల మనం చూస్తున్నట్లుగానే వాళ్ళ స్వార్థం వల్ల వయసు మీరిన తల్లిదండ్రుల్ని వేరు చేసి పంచుకుని చెరో చోట ఉంచడమే కాకుండా వాళ్ళ నిత్యకృత్య జీవనానికి కావాల్సిన వాటికి కూడా వాళ్ళని కష్టపెడుతూ ఉంటారు. కానీ అనుకోకుండా ఆ తల్లిదండ్రుల జీవనంలోకి ఒక మెరుపు తీగ మెరుస్తుంది. ఆ మెరుపు వెలుగులో కుటుంబ సభ్యులందరిలో చాలా మంచి మార్పు వస్తుంది. ఆ మార్పు ఏమిటి? దాన్ని కుటుంబ సభ్యులు ఎవరెవరు ఎలా ఉపయోగించుకోవాలని అనుకున్నారో, చివరికి ఏం జరిగిందో కథ విని మీరే తెలుసుకోండి. టెలిగ్రామ్ అన్న కేక విని ఇంటిల్లిపాతి పరిగెత్తారు కంగారుగా. ఎక్కడి నుంచి బాబు టెలిగ్రామ్? మెల్లిగా మనవడి సాయంతో లేచి నుంచుంటూ అడిగింది సుభద్రమ్మ మనవడి పవన్ని. టెలిగ్రామ్ పుచ్చుకోవడానికి వెళ్ళిన రాజు కేసు చూసి, టెలిగ్రామ్ మీకు కాదు సార్, సుభద్రమ్మ గారికి, ఆమెను పిలవండి అన్నాడు పోస్ట్ అతను. అమ్మకే? ఏది అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ఆ మాటలు వినంగానే చెవటలు పట్టిపోయినాయి సుభద్రమ్మకి. బాబు పవన్, టెలిగ్రామ్ ఎవరు పంపించారా? మీ పెదనాన్న? తాతగారు కులాసాగా ఉన్నారా? ఆయనకేం ప్రమాదం జరగలేదు కదా అంటూ గుండె చేతులతో పట్టుకుని పవన్ సహాయంతో లేవబోతూ అడిగింది, కన్నీళ్లు చెంపల మీదుగా వాగులాగా ప్రవహిస్తూ ఉంటే. అమ్మా అమ్మా, నీకు కలకత్తా భాషా కుటీరం వాళ్ళ దగ్గర నుంచి 20,000 బహుమతి వచ్చింది. నువ్వేదో పుస్తకం రాసావుట కదా, వెరీ గుడ్. ముందు ఇక్కడ సంతకం చేసి ఈ టెలిగ్రామ్ తీసుకో అన్నాడు రాజు సంబరపడిపోతూ. సుభద్రమ్మ నమ్మలేకపోతోంది. చేతులు వణికిపోతున్నాయి. కన్నీరు గుడ్ల నిండా నిండి ఏం కనపడకుండా చేస్తున్నాయి. పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుని సంతకం చేసింది సుభద్రమ్మ. ఒకటా రెండా? 20,000 బహుమతి వస్తే ఎవరైనా సంతోషిస్తారు కానీ ఏడుస్తారా? అయినా ఏడుపెందుకు? ఎంతో ప్రేమను వలకబోస్తూ అంది సౌమ్య. ఆమె కళ్ళ ముందు క్రితం రోజు మహిళా మండలి ఫంక్షన్లో రచన వేసుకున్న కెంపుల్ నెక్లెస్ తడతడా మెరిసింది. అత్తయ్య, మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను అంది ఆమెకు దగ్గరగా జరిగి టెలిగ్రామ్ని మరోసారి చదువుతూ. అమ్మా, నానమ్మ ఏడవటం లేదే, అవి ఆనంద బాష్పాలు. ఎక్కువ బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఎలా వస్తాయో, ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీళ్ళు అలాగే వస్తాయిట, నానమ్మ చెప్పింది అన్నాడు పవన్. సుభద్రమ్మ పవన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రాజు కళ్ళల్లో ఇటీవలే తన కొలీగ్ కొనుక్కున్న హీరో హోండా కళ్ళ ముందు కనిపించింది. 20,000 కాస్తో కూస్తో తక్కువ పడితే వేసుకోవచ్చులే అనుకున్నాడు. 70వ పడిలో పడి ఎందుకూ పనికిరాదనుకున్న తల్లి, పైగా మందులు మాకులతో తనకి భారంగా తయారైన తల్లి, ఈ రోజున ఉన్నట్టుండి లాటరీ కొట్టేసినట్టు 20,000 సంపాదించేసింది. అమ్మ ఇంకా ఇలాగే రాస్తూ పోతే 20+20 మరో 20, త్వరలో తానొక ఇల్లు కూడా కట్టేయచ్చు. రాజు కలల్లో తేలిపోతున్నాడు. అమ్మా, ఏం రాశావమ్మా? ఇంత పెద్ద బహుమతి వచ్చింది నీకు? నాతో ఇలా అని ఒక్క మాట చెప్తే తెల్ల కాగితాల కట్ట తెచ్చి నీ ముందు పడేసేవాణ్ణి కదా, తల్లి పక్కనే కూర్చుంటూ అన్నాడు రాజు. సుభద్రమ్మకి గుండె కరిగిపోతోంది. కన్నీరు ఉప్పెన్లాగా పొంగిపోతోంది. ఎన్నాళ్ళకి రాజు ఇలా తన పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు? పసివాడి దగ్గర నుంచి పెళ్లి కానంత వరకు ఇలాగే కూర్చునేవాడు. కాలేజీలో చదువుతున్న అన్నం ముద్దలు కలిపి పెట్టమనేవాడు. పెద్దాడు వాసు మాత్రం పసిపిల్లాడిలాగా వచ్చి పక్కనే పడుకునేవాడు. ఏవో కబుర్లు చెప్తూ గోముగా. పెద్దాడంటే జ్ఞాపకం వచ్చింది. ఆయన ఎలా ఉన్నారో ఏమిటో. పెద్దాడు ఆయనకి సరిగ్గా మందులు కొంటున్నాడో లేదో. ఆయనకి ఏది అడగాలన్నా మొహమాటమే. ఏం తింటున్నారో ఏమిటో. ఆయనకి చేగోడీలంటే చాలా ఇష్టం. కోడలికి అంత ఓపిక ఉందే? ఇవన్నీ ఎవరు చేసుకుంటారు? డబ్బు పడేస్తే బజార్లో అవే దొరుకుతాయి
అంటుంది నీలిమ. బజార్లో చేసినవి బాగుండవే సుభద్ర, చక్కగా ఇంగు వేసి నువ్వులు వేసి నువ్వు చేస్తావే, అవి ఎంత బాగుంటాయో అనేవారు ఆయన. మనస్సు మరి ఆలోచించలేకపోతోంది. తనకే రెక్కలుంటే గబుక్కునెగిరి ఆయన గుండెల మీద వాలిపోయేది. బోలెడన్ని చేగోడీలు చేసి పెట్టేది. తన ఆ అసక్తతకి దుఃఖం పొర్లుకొచ్చింది. సుభద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎంత ఆనంద భాష్పాలైతే మాత్రం మరీ ఇంత ఇదే, ఊరుకోండత్తయ్యా అంటూ ఊరడించింది ఎన్నడూ లేని సౌమ్య. అవునా అమ్మా, నువ్వు కథలు నవళ్ళు రాస్తావని మాకు తెలియదే. ఇంత మంచి నవల ఎప్పుడు రాసావమ్మా? రాజు ఆమెకు మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు. వారిద్దరూ తన దగ్గర అలా కూర్చోవడం, మాట్లాడడం ఆమె మనసు ఉప్పొంగిపోతోంది. నోట మాట రావటం లేదు. నేను చెప్తాను నాన్న, నీతో రామకోట్ రాసుకుంటాను, కాగితాలు తెచ్చిపెట్టమని నానమ్మ అడిగితే నువ్వు తేనే లేదు. నేనే నా నోట్బుక్స్ ఇచ్చేవాడిని. దాంతోనే నానమ్మ రామకోట్ రాయలేదు. బండబారిన గుండె డైరీ అని నవల రాసింది. నాయనమ్మకి కాగితాలన్నీ నేనే ఫేర్ చేసి పెట్టేవాడిని. రామకృష్ణ తాతయ్య లేడు, అతను ప్రింట్ చేసి పెడతానన్నాడు. అతనే నానమ్మకు కూడా తెలియకుండా ఆ పుస్తకాన్ని పోటీకి పంపించాట. పవన్ మాటలు రాజు సౌమ్యలు ఆశ్చర్యంగా వింటున్నారు. సుభద్ర రాసిన ఉత్తరం, పేపర్లో వార్త చదివి పొంగిపోయారు సుబ్బారావు గారు. వెంటనే ఉత్తరం రాశారు. తను బయలుదేరి వస్తున్నానని, ఇద్దరం కలిసి కలకత్తా వెళ్ళి బహుమతి తీసుకుందామని. కలకత్తా వెళ్ళాలంటే డబ్బు కావాలి. తన చెవి దుద్దులు ముక్కుపుడక అమ్మేద్దామనుకుంది సుభద్రమ్మ. అక్కడ సుబ్బారావు గారు తన పెళ్లిలో అత్తవారు పెట్టిన తులం బంగారం ఉంగరాన్ని ఏనాడు అతను ఎటువంటి కష్టాల్లోనూ తాకట్టు పెట్టడానికి కూడా తీయలేదు. ఈ రోజున దాన్ని అమ్మేసి కలకత్తా ప్రయాణానికి సిద్ధపడ్డాడు. మీరెందుకు ఉంగరాన్ని అమ్మేశారు మామగారు? మేం లేవు టికెట్ కొనడానికి అంది కుసుమ. మమ్మల్ని అడగడం నామోషియా? మేం పరాయి వాళ్ళమా నాన్నగారు అన్నాడు వాసు. వాళ్ళిద్దరూ తనను అలా పలకరించి ఎన్నాళ్ళయింది? కాదు కాదు, ఎన్నేళ్ళయింది నాన్నగారు అని నోరారా పిలిచి ఎంతకాలమైంది. మందులైపోయాయని చెప్పినా, ఒంట్లో బాగలేదని చెప్పినా, బట్టలు చిరిగిపోయినాయని చెప్పినా చిరుబురులాడే ఆ ఇద్దరు ఈరోజు ఇలా పలకరించి అతడికి మతిపోయింది. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. వాసు కుసుమల కళ్ళల్లో మొన్నెవరో అమ్ముతామన్న ఊరి చివర ఉన్న ద్రాక్ష తోట మెరిసింది. దగ్గరుండి వాసు కుసుమల సుబ్బారావు గారిని కలకత్తా తీసుకొచ్చారు, కానీ ఖర్చు పెట్టనీయకుండా. రాజు సౌమ్యలు పువ్వుల్లో పెట్టి సుభద్రమ్మను కలకత్తా తీసుకెళ్లారు. సుభద్ర, ఏమోననుకున్నాం కానీ మన పిల్లలు ఎంత మంచివాళ్లే. వాళ్ళిద్దరూ నన్ను, వీళ్ళిద్దరూ నిన్ను ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో ఇక్కడికి. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ప్రైజ్ తీసుకుంటూ ఉంటే స్వయంగా దగ్గరుండి చూడాలనిపించి రాగలనో లేదో అని భయపడిపోయాను. పిల్లల్ని డబ్బులు అడగడం ఎందుకని నా ఉంగరాన్ని అమ్మేశాను. 5,000 వచ్చాయి. ఇదిగో ఇవి నీ దగ్గరుంచు. ఏనాడు ఇంత మొత్తాన్ని నీకు ఇవ్వలేకపోయాను. కొద్దో గొప్పో ఇచ్చినా అది పిల్లల కోసమే ఖర్చు పెట్టేసేదానివి. అది నీకోసం అంటూ ఎప్పుడూ ఏమీ చేసుకోలేదు. అన్నట్టు నీ చెవుల దిద్దులు ముక్కు పుడక ఏవి? బోసినోటితో సుభద్రమ్మను ముద్దు పెట్టుకుంటూ అన్నారు సుబ్బారావు గారు. సుభద్రమ్మ సిగ్గుపడిపోతూ అతని కౌగిట్లో కుంచుకుపోయింది. రాజుని సౌమ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకని మన రామకృష్ణ ద్వారా అవి అమ్మేశానండి. రెండూ కలిపి 10,000 వచ్చాయి. ఇప్పుడు మన ఇద్దరి దగ్గర మొత్తం 15,000 ఉన్నాయి. బహుమతి డబ్బు 20,000. 35,000 బ్యాంకులో వేస్తే అంటూ ఏదో చెప్పబోయే లోపల కొడుకులు కోడళ్ళు రావడంతో చెప్పడం ఆపేసి వాళ్ళందరికేసి ఆప్యాయంగా చూసింది. ఎన్నాళ్లకు కుటుంబం అంతా ఒక చోటు ఉందండి. ఈ సంతోషం నేను పట్టలేకపోతున్నాను అంది సుభద్రమ్మ భర్త వంక చూస్తూ. అవును సుభద్ర, నాకు కూడా అలాగే ఉంది. ఈ కాలం ఇలాగే నిలిచిపోతే అందరూ ఇలాగే కలిసి ఉండిపోము. ఒరే పెద్దాడా, నువ్వెలాగో డాక్టర్వి కదరా, ఈ ప్రాక్టీస్ ఏదో రాజమండ్రిలోనే పెట్టుకోకూడదు? నువ్వు చిన్నాడు అందరం కలిసి పెద్దిల్లు తీసుకుని ఉందాం.
చిన్నవాడికి ఇప్పుడు రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు కదా అన్నారు సుబ్బారావు గారు. ఆ మాటలు కొడుకులకి కోడళ్ళకి ఎవ్వరికీ నచ్చలేదు కాబోలు మొహామొహాలు చూసుకుంటున్నారు. సుభద్రమ్మ సుబ్బారావు గారి కేసు చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఎన్ని అర్థాలో ఎంత బాధో ఒక్క ఆమెకే తెలుసు. ఇక ముందు మీరు మా దగ్గర, అత్తగారు మరిదిగారి దగ్గర ఉండడం ఎందుకు? ఇద్దరు మా దగ్గరే ఉండండి. మా పిల్లలిద్దరూ సుజీత స్మితలని ఊటీ స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం. నాకు ఇంక వేరే పనులే ఉండవు కాబట్టి ఊరి చివర ఒక ద్రాక్ష తోట కొని దాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. మీ ఇద్దరు ఉంటే మాకు ఇల్లు తాళం పెట్టాల్సిన అవసరం ఉండదు. మీరు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారు అంది కుసుమ. అవును నాన్నగారు, కుసుమ చెప్పింది నిజం అన్నాడు వాసు. బాగుంది మీ వరుస. మా పవన్కి అత్తగారంటే పంచ ప్రాణాలును. ఆవిడ లేనిదే వాడు ఉండలేడు. ఆవిడతో పాటే మామగారును ఇద్దరూ మా దగ్గరే ఉంటారు. నేను ఈ మధ్య మహిళా అభివృద్ధి కార్యక్రమాల్లో తలమునకలై తిరుగుతున్నాను. నేను ఇంట్లో ఉండని లోటు పవన్ వల్ల వాళ్ళకి తీరుతుంది. పైగా వాళ్ళకి బోరు కూడా కొట్టదు. మీ దగ్గర ఉంటే వాళ్ళకి కాలక్షేపం ఏముంటుంది? పిల్లలు ఊటీ వెళ్ళిపోతారు కదా అంది సౌమ్య. వారి వాదనలని ముద్దాయిల్లాగా విన్నారు సుభద్రమ్మ గారు, సుబ్బారావు గారు. అమ్మా నాన్న ఎవరి దగ్గర ఉంటామని చెప్తారా అని ఆదుర్దాగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ రోజు ఫంక్షన్ తాలూకు ఆర్గనైజర్లు లాంఛనంగా పలకరించి పిలవటానికి రావడంతో ఆలోచనలకి కళ్ళెం వెయ్యక తప్పలేదు. ముదురు నీలం రంగు పట్టు చీరకి మెరూన్ కలర్ తోపు కుంకుమ రంగు అంచు చీర. అది పెళ్లినాటి చీరే అయినా ఎప్పుడో అప్పుడప్పుడు కట్టుకోవడం వల్ల బాగానే ఉంది. ఆ చీరలో ఆ రోజు ఆమెను పార్వతి అన్నారు ప్రేమగా సుబ్బారావు గారు. ఆశ్చర్యంగా అతనికేసి చూసి, నా పేరు మర్చిపోయారా? ఈ పేరేమిటి అంది సుభద్రమ్మ. నువ్వు సాక్షాత్తు పార్వతీదేవిలాగా అందంగా, ఆదిశక్తిలాగా శక్తివంతంగా కనిపిస్తున్నావు సుభద్ర. 10వ తరగతి తర్వాత ఆడపిల్లకి పై చదువు ఎందుకని మీ పుట్టింటి వాళ్ళు చదివించలేదు. బడిపంతులు ఉద్యోగం చేస్తూ ఎందరికో విద్యాదానం చేసిన నేను కూడా నిన్ను కేవలం నా భార్యగానే చూశాను, కానీ నీ కోరిక తెలిసి కూడా చదివించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. కానీ ఇలా ఇంత గొప్ప బహుమతి పొందిన గ్రంథాన్ని నువ్వు రచించావంటే నాకు చాలా ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది. అంత భాష భావం ఎక్కడ సంపాదించావు సుభద్ర అని అడిగారు సుబ్బారావు గారు. ఏ బడి ఏ గురువు చెప్పలేని పాఠాలు నాకు జీవితం నేర్పించిందండి. నేను అది ఒక కథ కింద రాయలేదు. నా ఆవేదనను అక్షర రూపంలో డైరీలాగా రాసుకున్నాను. ఒక్కొక్క పుట ఒక్కొక్క రోజు సంఘటన. అవన్నీ ఒకరోజు మన రామకృష్ణ చూసి నాకు తెలియకుండానే అచ్చు వేయించి తీసుకొచ్చాడు. అతనే ఈ పుస్తకాన్ని బహుమతి పోటీకి కూడా పంపించాడు. అందులోని పాత్రలు మీరు, నేను, మన సంసారం, మన పిల్లలు అవేనండి అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆ సాయంత్రం వేదిక మీద వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు రచించిన ఈ రచయిత్రి మహానుభావురాలు. వీరి కలం నుంచి వెలువడ్డ ఈ రచన ఒక మణిపూస. వీరు ఇదే తన తొలి రచన అని చెప్పుకున్నారు. చాలా ఆశ్చర్యం. తొలి రచనలోనే ఇంత సిద్ధహస్తులైన వీరు మునుముందు ఇంకా ఎన్నో మంచి రచనలు చేస్తారని ఆశిస్తూ ఈ బహుమతిని అందుకోవలసిందిగా కోరుతున్నాం. వారి శ్రీవారు కూడా ఇక్కడే ఉన్నట్టు తెలిసింది. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారు. వాసు తండ్రి చేయి పట్టి నడిపించి వేదిక మీదకి తీసుకెళ్ళాడు. రాజు తన తల్లి చేయి పట్టుకుని వేదిక మీద కూర్చోపెట్టాడు. ఇద్దరికీ శాలువాలు కప్పి గౌరవించారు ఆర్గనైజర్లు. సభ ఎంతో వేడుగ్గా పూర్తయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక, అమ్మా ఆ చెక్కేది, రేపే మన ప్రయాణం, నువ్వు మాతోనే వచ్చేస్తున్నావు అన్నాడు వాసు. చెక్ ఎక్కడ పెట్టావమ్మా? జాగ్రత్త, నాన్నగారిని కూడా మనతోనే తీసుకెళ్ళిపోతున్నావు అన్నాడు రాజు. అరే, చెక్కు కనపడటం లేదే అంటూ కంగారుగా వెతికింది సుభద్రమ్మ. అందరూ మరింత కంగారుగా ఆ గదిని, సభ జరిగిన ప్రాంగణాన్ని అంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆర్గనైజర్లకు కూడా చెప్పారు.
వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మీరొక ఉత్తరం రాసి ఇవ్వండి, చెక్కుపోయినట్టు మేము ఎంక్వైరీ చేసి మీకు సమాధానం రాస్తాము, డూప్లికేట్ చెక్ ఇస్తామన్నారు. సుభద్రమ్మ గారు వారు చెప్పిన విధంగానే రాసి ఇచ్చింది. కుసుమ విసుక్కుంది, సౌమ్య గొణుక్కుంది, వాసు చిట్పట్లాడాడు. రాజు చిరాకు పడుతున్నాడు. బాబు, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు అంటూ అడిగింది సుభద్రమ్మ వాసుని రాజుని చూస్తూ. మీ చెక్కు రాగానే ద్రాక్ష తోట కొనాలనుకున్నాను, ఇప్పుడెలాగా? మీరు మరిదిగారింటికే వెళ్ళండి అంది కుసుమ. ఎంతో మోజుపడ్డాను, మహిళా మండలిలోని శ్యామల మెళ్ళో లాంటి కెంపుల్ నెక్లెస్ కొనుక్కోవచ్చని 20,000తో. అంతా నిరాశ అయింది. మీరు బావగారింటికే వెళ్ళండి అంది సౌమ్య. వాసురాజు మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నారు. సుబ్బారావు గారు అయోమయంగా చూశారు అందరి వైపు. కర్తవ్యం అర్థం కానట్టుగా. కలలన్నీ పేకమేడల్లాగా కూలిపోయినట్టయింది. సుభద్ర, ఏం చేద్దాం అన్నారు తడబడుతూ. సుభద్ర పకపకా నవ్వింది. పార్వతీదేవిలాగా నవ్వింది గంభీరంగా. గలగలా నవ్వింది ప్రవహించే గంగానదిలాగా. భద్రంగా జాకెట్టు మడతలో దాచిన చెక్కును పైకి తీసింది. సుబ్బారావు గారి చేతిలో పెట్టింది. పదండి, ఇది నా స్వంత సంపాదన, 20,000. మన దగ్గర బంగారం అమ్మగా వచ్చినవి 15,000. బ్యాంకులో వేస్తే 35,000. ఆ వడ్డీ మీద మనం హాయిగా ఒక్క గది అద్దెకి తీసుకుని బ్రతకచ్చు. డబ్బు మనుషులు మనకొద్దు. నాకు మీరు, మీకు నేను తోడు. మనకు ఆ భగవంతుడే తోడు. పదండి అంది ఆవేశంగా. అందరూ తెల్లబోయి ఆమెకేసి చూశారు. ఆమెలో ఆనందం, కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెలో ఆత్మస్థైర్యం, కళ్ళు మెరిసాయి. ఆమెలో ధైర్యం, చూపులు సూదుల్లాగా ఉన్నాయి. ఆమె సాక్షాత్తు ఆదిశక్తిలాగా కనిపించింది అందరికీ. ఆలోచనల్లోంచి, షాకులోంచి అందరూ తేరుకునే లోపలే ఆమె సుబ్బారావు గారి చేయి పట్టుకుని మరొక చేతిలో సూట్ కేసు పట్టుకుని అడుగు బయటికి వేసింది. ఆమెలో భార్య మాత్రమే కాదు, ఒక చెల్లి, ఒక తల్లి కనిపించారు సుబ్బారావు గారికి. ఆడది అబల కాదు, శక్తి, ఆదిశక్తి, తనలో తనే గొణుక్కుంటున్నట్టుగా అన్నారు. విన్నారు కదా, శారదా అశోకవర్ధన్ గారి గుండె తడిసిపోయింది కథ. కథలో ఇందాక నేను చెప్పినట్టుగా మెరుపుతీగ ఏమిటో, కుటుంబ సభ్యుల్లో ఆ మెరుపుతీగ తెచ్చిన మార్పులేమిటో, సుభద్రమ్మ గారు తీసుకున్న నిర్ణయం ఏమిటో అన్నీ మీరు వినే ఉన్నారు కదా. మీకు ఆ నిర్ణయం నచ్చిందా లేదా? ఏ సంగతి మీ కామెంట్స్లో నాతో పంచుకోండి. ఉంటా మరి.